ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా గోధుమ పిండితో. బయట లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగు, అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని 2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వాడొచ్చు. రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరో అరకప్పు నీళ్లు యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 5 to 10 మినిట్స్ ఈ విధంగా బీట్ చేసుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు బౌల్ పైన మూత పెట్టి కనీసం 1 అవర్ పిండిని నాననివ్వాలి. పిండి నానిన తర్వాత ఇలా పునుగులు వేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. 2 వైపులా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.